నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నా నా పేరు హరిత. ఏపీడీసీబీగా చేస్తున్నాను. ఉపాధి హామీ కోసం చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్‌కి బిఫోర్ అంటే ఇప్పటికి మనం చూసుకుంటే ఉపాధి కూలీలు అంటే అప్పుడైతే 250, 220 అలా 230 వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కొంచెం మంచిగా చేయిస్తూ 200 అంటే అంటే 90 వరకు కూడా కొన్ని దగ్గరలో అయితే 300 కూడాను ఇవ్వగలుస్తున్నారు. అంతేకాకుండా మాదేంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ ఎప్పుడున్నూ ట్యాంకులు తవ్వడం అనేది ఉండేది. ఈ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇదే కాదు, ట్యాంక్సే కాదు అని చెప్పి మాతో చాలా వర్క్స్ అయితే చేయించారండి. ఎగ్జాంపుల్ క్యాటిల్ షెడ్స్, ఫారం ఫండ్స్, సోక్ ఫీడ్స్, అలాగా హార్టికల్చర్లో కూడా చాలా విధమైన మొక్కలు ఇవ్వడం అన్నీ చేశారండి. దీనివల్ల క్యాటిల్ షెడ్స్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడున్న కూడాను పశువులు ఏమంటే బయట కట్టేసేవారు. ఎప్పుడు పిడుగులు పడేవో తెలియదు, ఎప్పుడు వర్షం పడేదో తెలియదు. దానివల్ల ఎండకెండి అంటే చాలా వరకు చనిపోయి అలా అయ్యేది. క్యాటిల్ షెడ్స్ అనేవి కట్టిన తర్వాత అంటే ఆ నీడలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సరైన అంటే ఎండక వానకు తడక అలాగ ఉండడం వల్ల పాడిదైతే అంటే పాలిచ్చే శాతం అయితే బాగా పెరుగుతుందండి. అదొకటి. తర్వాత క్యాటిల్ అంటే కుండీలని కట్టిస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే ఎప్పుడు పశువులు అంటే వేసవి వచ్చినప్పటికీ వాటర్ లేక కొన్నిసార్లు అంటే ఇదైపోయి చనిపోయేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అవి వాటర్ ఉండడం వలన పశువులకైతే వాటర్ అనేది జరుగుతుంది. ఫారం ఫండ్స్ అనేవి తవ్వుతున్నా. ఫారం ఫండ్స్ తవ్వడం వలన ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీకి వెళ్ళి ఆ అమౌంట్ తెచ్చుకోవడమే కాకుండా ఈ ఫారం ఫండ్ వల్ల అంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట ఫారం. దానివల్ల ఆ ఫారం ఫండ్ చుట్టూ కూడాను అన్ని రకాలైన మొక్కలు, గోంగూర కానీ, తోటకూర కానీ, వంకాయలు కానీ, టమాటా కానీ అలాంటివి ఏమైనా మొక్కలు వేసుకొని ఫలసాలం అయితే బాగా పండుతుందండి. దీనివల్ల ఏంటవుతుందంటే ఉపాధి హామీకి వెళ్ళి తర్వాత ఈవినింగ్ అవి తీసుకొని అమ్ముకోవడం వల్ల వాళ్ళ ఇంటికైతే చాలా వరకు అవి ఉపయోగపడుతుందండి. ఈ ఫారం ఫండ్స్ వల్ల అంటే ఈ రైతులే కాకుండా పక్క ఉన్న చుట్టూ రైతులు కూడాను బాగానే అంటే ఈ వాటర్ అనేది లోపల నుంచి ఇంకడం వల్ల చుట్టూ ఉన్న రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది చెప్పాను కదా సార్, కూటమి వచ్చిన తర్వాత అప్పుడైతే ఛానల్స్ అంటే చెరువులు అలా ఎక్కువగా ఉండేది. ఈ కూటమి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమ అని, క్యాటిల్ షెడ్స్ అనేసి, లేకపోతే మనది ఏంటంటే మనం వాటర్ ఇదనేది చాలా వరకు మనది తగ్గిపోతుంది అనమాట. మన ఏపీ చూసుకుంటే ఎప్పుడు మనది అసలు యాక్చువల్గా కేరళ అనేవారు. అంటే ఎక్కువ చెట్లు ఇవి ఉండడం వల్ల వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ సోర్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఫారం ఫండ్స్ కానీ, సోక్ ఫీడ్స్ కానీ తవ్వడం వల్ల వాటర్ సోర్స్ అనేది కొంచెం ఎక్కువగా నిలవ ఉండి ఎక్కువ శాతం ఉంటుంది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లా ఎస్పెషల్లీ ఏంటంటే కొబ్బరి అంటే జీడి అలాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవసాయ భూములకి బాగా ప్రసిద్ధి. అలాంటివి ఏంటంటే ఫస్ట్ ఈ ఫారం ఫండ్స్ కానీ అలాంటివి లేకపోవడం వల్ల పూత దశలోనే ఆ పువ్వు అనేది రాలిపోయి మరి రైతులకి అంతగా ఫలసాయం అనేది అందేది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఉండడం వల్ల పువ్వు కూడా నిలిచి ఫలసాయం అనేది బాగానే అందుతుందన్నమాట.